అందరికీ శుభోదయం. తర్వాత ఇక్కడ చెప్పే విషయాలు బాగా వినాలి మీరు ఎవరైనా కూడా. ఇక్కడ మనము 4 క్లాసుల నుండి క్లాస్కి 8 మంది చొప్పున 32 మందిని 4 గ్రూపులుగా సెలెక్ట్ చేశాము. ఇందులో ఛాలెంజర్స్ గ్రూప్ 8 మెంబర్స్ ఉంటారు, అచీవర్స్ 8 మెంబర్స్ ఉంటారు, వారియర్స్ 8 మెంబర్స్ ఉంటారు, అవెంజర్స్ 8 మెంబర్స్ ఉంటారు. సో ఇక్కడ గ్రూప్లలో వాళ్ళకి వస్తాది రాదు అనే విషయం ఏం కాదు, అందరినీ సమపాలలో డివైడ్ చేయడం జరిగింది. తర్వాత ఏ గ్రూప్కి అయితే క్వశ్చన్ అడుగుతామో ఆ గ్రూప్ వాళ్ళు చెప్పలేని పక్షంలో ఆడియన్స్కి ఛాన్స్ ఉంటుంది. ఆడియన్స్ ఎవరైతే ఆన్సర్ కరెక్ట్ ఇస్తారో వాళ్ళకి కన్సోలేషన్ ప్రైజ్ ఉంటుంది. అంటే ఆడియన్స్ ఏ విధంగా చెప్పాలి, ఒక్కడు మాత్రమే తీసి చెప్పాలి, చెప్పాలి. నాట్ టెల్ ది గ్రూప్ ఆన్సర్స్, గ్రూప్ ఆన్సర్ చెప్పకూడదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్ మెంబర్స్, సో ఛాలెంజర్స్, అచీవర్స్, వారియర్స్, అవెంజర్స్, వీళ్ళకు సర్టన్ టైం అనేది ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ 30 సెకండ్స్లో ఆన్సర్ చెప్పాలి. 30 సెకండ్లు అంటే 1/2 నిమిషం. 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఆన్సర్ చెప్పినా నాట్ వాల్యూడ్. ఒకసారి తప్పు ఆన్సర్ చెప్పిన తర్వాత మళ్ళీ ఛాన్స్ ఉండదు, ఒకేసారి ఆన్సర్. సో డిస్కస్ విత్ యువర్ గ్రూప్ మెంబర్స్, డిస్కస్ చేసుకోవాలి. 30 సెకండ్స్ లోపల ఆన్సర్ చెప్పాలి. ఎవరైతే గ్రూప్లో ఉన్నారో వాళ్ళకి ఛాన్స్ పోయిన తర్వాత చెప్తే -1 మార్క్ రెడీ అవుతుంది, మైనస్ మార్క్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ వన్స్ అగైన్, ఛాన్స్ ఇచ్చినప్పుడే చెప్పాలి. ఒకవేళ ఛాన్స్ అయిపోయింది, టైమర్ పెట్టుకుంటాము, 30 సెకండ్స్ అయిపోయినాయి, నువ్వు చెప్పినావు, నువ్వు చెప్పిన ఆన్సర్ నుంచి 1 మార్క్ పోతుంది. దాదాపు 5 రౌండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 రౌండ్స్లో మొదటి రౌండ్లో ఏముంటాయనేది పూర్ణమైనగా చెప్తారు. వాటికి సంబంధించినటువంటి ఈచ్ గ్రూప్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 to the 10 మార్క్స్, 5 to the 10 మార్క్స్. కాబట్టి క్వశ్చన్ 2 సార్లు చెప్పబడను, ఆన్సర్ ఒక్కసారి ఇవ్వాలి. దీనికి సంబంధించి ఇంకా కొంత వివరణ మన హేమంత్ మేడం గారు చెప్తారు. ఓన్లీ ఎంకరేజింగ్ మేడం. ప్రతి ఒక్కరూ సిట్ ప్రాపర్లీ, హోల్డ్ యువర్ హ్యాండ్స్, బీ కామ్ గోయింగ్. అంతే. లాస్ట్ మెంబర్స్ ఇక్కడ ఎవరు అంచినా కూడా మొక్కలు ఎదురుతాం. Good morning everyone. Okay, challenges గ్రూప్ లో వచ్చేసి దీపిక, వెంకటేశ్వర్ రెడ్డి, జబీన్, వసీకర్ యాదవ్, హరీశ్వర్, ధర్మదీప్, సంతోష్, ఉదయ్ ఉన్నారు కదా అందరు. ఓకే, నెక్స్ట్ బి గ్రూప్ లో ఓకే అచీవర్స్ లో వచ్చేసి హర్షియా, నాగహర్షవర్ధన్, భవ్యశ్రీ, చెన్నకేశవ, తరుణ్, జగదీష్, రిజ్వాన్, రామ జగదీష్. ఓకే, నెక్స్ట్ వైఎస్ గ్రూప్ వచ్చేసి కృష్ణ చైతన్య, చరణ్ తేజారెడ్డి, లక్ష్మీకాంత్, ఓబ్లేస్ కార్తిక్, జ్యోతి, రిషిత, గురుచరణ్, అనీష్ నాయక్ ఉన్నారు కదమ్మా. నెక్స్ట్ అవెంజర్స్ ఫోర్త్ గ్రూప్ తౌహీద్, మధుశేఖర్, కాసిం, రషీద్, సమీరా, వర్షిని, భువనేశ్వర్ నాయక్, మహారాజ్ కుమార్ యాదవ్. అంటే ఓకేనా. కాబట్టి నాలెడ్జ్ అనేది అందరికీ అవసరమే.
చూడమ్మా, ఇప్పుడు ఇది డిసెంబర్ నెలలో క్విజ్. ఈ క్విజ్లో ఎవరైతే విన్నింగ్ అవుతారో వాళ్లకు మన స్కూల్ తరఫున ప్రైజెస్ ఉన్నాయి. అదేవిధంగా జనవరి నెలలో తర్వాత ఫిబ్రవరిలో క్విజ్ ఉంటుంది. 3 క్విజ్లు, 3 గ్రూపులు సెలెక్ట్ అవుతారు. ఏ గ్రూప్కు ఆ గ్రూప్కు వెంటనే ట్రైన్ హాల్లో ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఇక్కడ ఆడియన్స్గా కూర్చున్నటువంటి విద్యార్థులందరూ చాలా చక్కగా ఫస్ట్ వినాలి. విని ఊరికి ఉండాలంటే మీరు అల్లరి చేస్తూ ఉండకూడదు. వినాలి, తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని బతికి పెట్టుకోవాలి, అంటే రిమెంబర్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. నౌ విల్ బి స్టార్ట్ ఫస్ట్ రౌండ్. కమ్ ఆన్, బిగ్ క్లాప్స్ ఆల్ మెంబర్స్. Okay. Madam. So first, I will ask the group names now. Okay. What's your group name? Challengers. Your group name? Achievers. What's your group name, ma? Warriors. What's your group name? Avengers. Okay. You remember? Okay. Listen. First round. In first round, here vocabulary and spell bee. You know already. Okay. Previous year we done that. Chesan kada last year man midi spelling competition. Same like that. I will ask the spell bee. Okay. Spellings. So first round, group A. Challengers. I will ask the challengers group. First question. What is the spelling of occupation? Discuss and say, ma. Don't say the wrong answers. టైం మెయింటైన్ చేస్తాం. OCCUTAPINTION. Say again. OCCTATION. OCCTAPUTION. OCC. Actually, she confused. మేడం, Ma'am, that is not considered, ma'am. When she get confused or not, then if say right or not, not only right. But confused are enough. Anybody say the spelling of occupation? ఛాలెంజర్స్ గ్రూప్ వచ్చేసి ఆక్యుపేషన్ అడిగారు. మరి ఆక్యుపేషన్ అనేది రాంగ్ ఆన్సర్ కాబట్టి వాళ్ళకి మైనస్ మార్కులు. సో గోస్ టు ఆడియన్స్ ఓన్లీ వన్ బై సే. Just నెక్స్ట్ OCCU TION. Is that correct answer? Yes. sir. Got it. Name and Next group, ma. Who is achievers? What's your name? What's your group name? Achievers. Okay. So next question to the achievers. What is the spelling of competition? Right. Do the group discussions. First discuss. Discuss in your group. Don't get nervous, ma. COMPETION. Round. Next, go to the Next. pass. Next, ma. I will, sir, shall I ask the same question to them? Madam, Tell me the answer. COMPETION. Okay. So, sir, they gain 1 mark. Actually, past question. 1 mark. Okay. Next question, ma. Warriors. What is the spelling of grammar? discuss first. Discuss in your group.
Wait, they don't want to replacement. Just watch. GRAMMAR. Okay. GRAMMAR is the correct answer. Okay. Next, fourth group. What is the spelling of distribution? Discuss in your group. DISTRIBUTION. Okay. DISTRIBUTION is the correct answer. Very good. First round completed. Not completed. Wait. Few more questions we will ask. How many questions? Okay. Next question. Challenges group. Ma. What is the spelling of pilgrims? Pilgrims. Discuss in your group and say. Pilgrims. Don't confuse, ma. PILLGRAMS. Wrong. Next, pilgrims. Pass the question, ma. Next, second group. Achievers. PILIGRIMS. PI. Wrong. Wrong answer. Next, pass the question. Group B, Group C. Warriors. Discuss in your group and say. Pilgrims. PILGRIMES. MES. Wrong. Next, Group D. Avengers. Pilgrims. PILGRE. No. So, pilgrims spelling is PILGRIMS. Okay? PILGRIMS. Okay? Pilgrims. Next. Sir, nobody say the answers. Sir, this sir. Huh? Next, ma'am. Friends, if you sit silently, you will get the chance to tell the answer. You have to prove yourself. Okay? మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. కొంచెం మనకి ఏముండాలి? పేషెన్స్ ఉండాలి. ఓకే? సైలెంట్ గా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా అడుగుతాం క్వశ్చన్స్. Don't make any noise, okay? So next question. Challenges, ma. మేడం వాళ్ళ అయిపోయింది. Achievers. Okay. Sorry. Achievers, sir. What is the spelling of technology? What is the spelling of technology? Technology. Silently. TECHLOLYGY. Say again. TECHLOLYGY. LOGY. Okay. Correct answer, ma. TECHLOLOGY. Technology is the correct answer. Next. Warriors group. What is the spelling of psychology? What is the spelling of psychology? Hey, why? Don't ask you. Hey, Psychology. Hey.
CHOLO. PSY CHOLOGY. Say again. Chaitanya, say Chaitanya can say again. that. Chaitanya, you know the answer, can say. PSY COLOGY. Rama, pass the question next. Avengers group. PHY SCOLOGY. Once again. Wrong answer. Angena? Wrong. Wrong answer. No. Yell again, chance. Next, pass the question to the challengers. Psychology. Say anybody in the group. Hey, don't discuss. We are discussing. SYCOLOGY. Put the finger. Wrong answer. No. So, what is the spelling I will ask? Madam, Who's sir? I will madam, ask. please start with them. Madam. Tell me. PSY CHOLOGY. Okay, very good. What is the spelling of psychology? PSY CHOLOGY. Psychology. Okay. Next question. Ma, listen carefully. Graduation. 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 Tauhid, you want to say no problem. GRADUATION. Very good. GRADUATION. Graduation is the correct spelling. Next. Next question. Okay. Next, ma'am. Challengers. What is the spelling of communication? What is the spelling of communication? Communication. COMMUNICATION. Very good. COMMUNICATION. Communication. Okay. Next. Next question. Achievers, ma. What is the spelling of encourage? What is the spelling of encourage? Keep quiet. Encourage. ENCOURAGE. Very good. ENCOURAGE is the correct answer. Next question goes to the warriors. What is the spelling of Hyderabad? What is the spelling of Hyderabad? Hey, don't discuss. Don't make noise. Already we said. HYDRABAD. Okay, correct answer. HYDERABAD. Ma, you have to say correctly, ma. Means he said spelling okay, but spell is some little bit different. Okay. Spelling mana cheppe proper kuda correct ga letters appade cheppali annamata. Okay. What do you mean? Listen. ఇక్కడ HYDER అలా చెప్పకూడదు. అర్థమైందా? కరెక్ట్ గా ఉండాలి సిలబస్ లేదా అవెంజర్స్? What is the spelling of committee? What is the spelling of committee? What is the spelling of committee? COMMITEE. TTE. Once again.
COMMITTE. Ram. Next, pass to the challengers, ma. Challengers groups. COMMITTEE. Okay. Same. You did same mistake. Syllable mistake. Okay. Spelling is correct, ma. COMMITTEE. Understood? COMMITTEE. Committee. Okay. Next, ma. Next, achievers group. Spelling of what is the spelling of Secunderabad? What is the spelling of Secunderabad? Okay, sorry. What is the spelling of Secunderabad, ma? Challengers. What is the spelling of Secunderabad to the challengers? Say anybody from your group. SIKIMDIABAD. Now, next, pass to the group B. Achievers. Secunderabad. What is the spelling of Secunderabad? CYCENDIABAD. Wrong answer. Next, pass to the warriors. Secunderabad. SCCUNDERABAD. Very good. SCCUNDERABAD. Secunderabad. Next. My next question to the achievers. What is the spelling of archaeologist? What is the spelling of archaeologist? What is the spelling of archaeologist? ARCHAEOLAGIST. Now, next, warriors group. ARCHEOLOGIST. Now, next, Avengers group. ORCHALOGIST. Ram. Ma, anybody, ma? Will say the answer. Raise your hands just. Do you know correct answer? Raise your hand. Okay. Pass the question to the group A. ARCHEOLOGIST. Wrong answer. No. Chance over. Okay. To the audience, ma. ARCHIOLOGY. Wrong. Okay. I will tell the answer. Who's anybody, ma, from girls? ORCHEOLOGIST. Wrong. Archaeologist. ARCHEOLOGIST. Once again, listen carefully. ARCHEOLOGIST. Archaeologist. Okay. Ma, these are the top words. What you have to learn. Next group. Warriors group. What is the spelling of
appreciate. What is the spelling of appreciate? Great. What is the spelling of appreciate? APPRECIATE. Okay, very good. APPRECIATE is the correct answer. Next question. Arrange Asma. What is the spelling of honorable? What is the spelling of honorable? Honorable. What is the spelling of honorable? HONURABLE. Ram. Next. Pass to the group PM. Challengers. HONOURRABLE. Ram. Next. HONOURABLE. Ram. Next. HONOURABLE. HONORABLE. Honorable. Okay. NOU now. What is the spelling of resolve? RESOLVE. Very good. RESOLVE is the correct answer. Andhra State. What is the spelling of Andhra State? Hey. What is the spelling of Andhra State? ANDHRASTATE. Okay, very good. AN. Successful. What is the spelling of successful? SUCCESSFUN. Say again. SFUN. మనకి ఎందుకు ఇస్తారు అసలు వాళ్ళతో కొట్టడానికి FUL. 1 సెకండ్ చెప్పా SUCCESSFUL. Okay. Successful ma. SU. Say SUCCESSFUN. Okay. Next. Round 1 is completed. పాస్ క్వశ్చన్ ఒకటి వచ్చింది టోటల్ 3 మార్క్స్ అచీవర్స్ వచ్చేసి 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు ఒకటి పాస్ క్వశ్చన్ టోటల్ 7 మార్క్స్ వారియర్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5 లో 4 క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చారు 2 పాస్ క్వశ్చన్స్ వచ్చాయి సో టోటల్ 10 మార్క్స్ తర్వాత అవెంజర్స్ వచ్చేసి 5 క్వశ్చన్స్ లో 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు 8 మార్క్స్ నో పాస్ క్వశ్చన్స్ సో ఈ ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి వారియర్ 10 పాయింట్స్ అవెంజర్స్ 8 పాయింట్స్ అచీవర్స్ 7 పాయింట్స్ ఛాలెంజర్స్ 3 పాయింట్స్ నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ యూనియన్ క్యాపిటల్స్
యూటీసీ క్యాపిటల్స్ ఉంటాయి. స్టేట్ పేరుకి క్యాపిటల్ అయినప్పుడు క్యాపిటల్ స్పెల్లింగ్ కూడా చెప్పాలి. స్పెల్లింగ్ చెప్పకపోతే 1 మార్క్ రిడ్యూస్ అవుతుంది, కేవలం 1 మార్క్ మాత్రమే వస్తుంది. సో ఛాలెంజర్స్కి ఫస్ట్ వన్ మిజోరాం. వాట్ ఇస్ ది క్యాపిటల్ ఆఫ్ మిజోరాం? Aizwal. స్పెల్లింగ్ IZWAL. IZWAL. AIZWAL. రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ గోస్ టు అవెంజర్స్. అచీవర్స్. సిక్కిం. విచ్ ఇస్ ది క్యాపిటల్ ఆఫ్ సిక్కిం? GANTOK. GANGTOK. Once again. GANGTOK. GONG. So is that right answer? No, sir. Gangtok. Is it the capital of Sikkim? Third question, warriors. Warriors. Which is the capital of Goa? Panaji. PANAJI. Panaji is the right answer. Next one. Which is the capital of Andaman Nicobar Islands? Port Blair. PORTBLA. Aya. Very good. Very good. The capital of Andaman Nicobar is Port Blair. Next one. Challenges group. Rajasthan. Which is the capital of Rajasthan? Jaipur. JAIPUR. Very good. Next Achievers. Meghalaya. Which is the capital of Meghalaya? Shillong. SHILLONG. Good. Meghalaya capital is Shillong. Next one, what is the capital of Tripura? Tripura. Agartala. AGARATALA. AGARTALA. Agartala. Right answer. AGARTALA Agartala. Next one. Avengers group. What is the capital of Tamil Nadu? CHENNAI. NNAI. Right answer. Next third question goes to challengers. Next one. Which is the capital of Ladakh? Letter LEH. Very good. Right answer. Next one. What is the capital of Lakshadweep? Kavaratti. KARAVATTI. Very good. Right answer. Another one. Which is the capital of Dadanagar Haveli? Dadanagar Haveli. DAMAN. 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 Next one. Which is the capital of Uttar Pradesh? LUCKNOW. 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 Okay.
Uttar Pradesh capital is Lucknow. Another one. Fourth question goes to challengers. Which is the capital of Jharkhand? Jharkhand. Ranchi, RANCHI. Very good. Another one. Which is the capital of Bihar? ATA. ఇక్కడ గ్రూప్ మెంబర్స్ లో అందరూ ఒకటే ఆన్సర్ ఇస్తున్నారు, ఒక్కరే చెప్తున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ మెథడ్. సో యువర్ మెంబర్స్ విల్ బి పార్టిసిపేటెడ్. వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయాలి. మీరు డిస్కస్ చేసుకుని వాళ్ళకి చెప్పండి, చెప్తారు వాళ్ళు. అన్ని ఈఎంఐ అక్కడ ఇది కరెక్ట్ కాదు. మెంబర్స్ పాస్ చేస్తే వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ వన్, వారియర్ గ్రూప్. విచ్ ఇస్ ది క్యాపిటల్ ఆఫ్ మణిపూర్? IMPHAL. Very good. So Impal is the capital of Manipur. Next one, which is the capital of Assam? DISPUR. Very good. DISPUR. So Assam capital is the Dispur. Second round, last question. Which is the capital of West Bengal? KOLKATA. Kolkata. Kolkata is the capital of West Bengal. Next question. Which is the capital of Kerala? Kerala. Thiruvananthapuram. 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 Right answer. Next question. Which is the capital of Nagaland? Kohima. KOHIMA. ఫస్ట్ క్యాపిటల్ అడిగినప్పుడు ఫస్ట్ వర్డ్ చెప్పాలా? ఫస్ట్ డైరెక్ట్గా స్పెల్లింగ్ ఇస్తున్నారు. ఫస్ట్ వర్డ్ చెప్పాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాగాలాండ్ కోహిమా అన్నాడు, తర్వాత స్పెల్లింగ్ చెప్పాలి. స్పెల్లింగ్ చెప్పకుండా 1 మార్క్ రెడీ చేయాలి. లాస్ట్ క్వశ్చన్. విచ్ ఇస్ ది క్యాపిటల్ ఆఫ్ హర్యానా? Chandigarh. CHANDIRAGARH. CHANDIRA. GARH. CHANDIGARH. రైట్ ఆన్సర్. ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ మీకు అందరికీ వస్తాయి కదా, స్టేట్స్ క్యాపిటల్స్, యూనియన్ టెరిటరీస్ క్యాపిటల్స్. మరి ఆడియన్స్ క్వశ్చన్, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లో చండీగఢ్ అనేది క్యాపిటల్ ఉంది. ఇక్కడైతే నేను హర్యానా చెప్పాను. ఇంకొక రాష్ట్రానికి కూడా అదే రాజధాని ఉంది, పంజాబ్. సో పంజాబ్ అనేది చండీగఢ్ యొక్క
హర్యానా యొక్క ఉమ్మడి రాజధాని, కామన్ క్యాపిటల్ అంటాం. కామన్. అదేవిధంగా ఈ రౌండ్ కౌంటింగ్ అయ్యే వరకు ఒక 2 నిమిషాలు. ముఖ్యంగా మనం ఏషియా కాంటినెంట్లో ఇండియాలో నివసిస్తున్నాం. ఇండియా యొక్క ఏరియా ఎంత? వాట్ ఇస్ ది ఏరియా ఆఫ్ ఇండియా? 3.28 million square kilometers. 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. మరి ఇక్కడ ఈ యొక్క నెంబర్ చెప్పినప్పుడు 3.28 అన్నప్పుడు 3 తీసేసినామంటే 28 స్టేట్స్ వస్తాయి. 2 తీసేసినామంటే 8 యూనియన్ టెరిటరీస్ వస్తాయి. దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ది లాజిక్. 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇండియా ఏరియా. దీంట్లో 3 మనం తీసేసినాం అనుకోండి, మిగిలిన రెండంకెళ్ళండి 28 స్టేట్స్. తర్వాత 3 తీసేసినాం అనుకోండి 8 యూనియన్ టెరిటరీస్. సో ఇవన్నీ అందరికీ బయాట్ అయిపోయినాయి. దీంతో రెండవ రౌండ్ రిజల్ట్ ప్రతి ఒక్కరు చెప్పినట్టున్నారు నాకు తెలిసి. Okay. In a second round, challengers group got 10 marks out of out. Okay. And achievers also got 10 marks. And warriors got 10 marks. And avengers got 10 marks. Okay. Everybody maintain the equal score in second group. Okay. Okay, start the class. Next round 3 ma. We will ask the questions from science and GK questions. Okay, science means physics, chemistry and biology and GK. Okay? Keep quiet. Okay. In a third group, question goes to the challengers ma. What is the powerhouse of the cell? Mitochondria. Mitochondria is the correct answer. Next question goes to the achievers. Who is the father of science? Who is the father of science? Galileo Galilei. Very good. Galileo Galilei is the correct answer. Next question goes to the warriors. Which organ pumps blood? Which organ pumps blood? Heart. Yes, heart is the correct answer. Next question goes to the avengers. How many chambers does the human heart have? How many chambers does the human heart have? 4. Yes, 4 chambers. How many chambers? 4 chambers. 4 chambers is the correct answer. Next question goes to the challengers. What is the scientific study of water? Scientific name. Water. Scientific study of water. Scientific formula not. H2. Scientific study of water. Okay. Ma cancel that question ma. I will ask from physics. Okay. First question. Which metal is used in making lightning conductors? Which metal is used in making lightning conductors? Copper. Very good. Copper is the correct answer. Next question goes to the achievers. What
what is the force that pulls object toward earth? What is the force that pulls object towards earth? Towards earth. Gravitation force. Yes, gravity is the correct answer. Next question goes to the warriors. What flows through circuits? What flows through circuits? Current. Yes, current is the correct answer. Next question goes to the Avengers. What is the measure of temperature? What is the measure of temperature? What is the measure of temperature? Thermometer. Yes, thermometer is the correct answer now. And next question from biology. Okay. Sorry, biology completed. Next question I will ask from chemistry. Okay. Which is the chemical formula of water? Which is the chemical formula of water? H2O. Okay, very good. H2O is the correct answer now. Next, which gas is most abundant in Earth atmosphere? Which gas is most abundant in Earth atmosphere? Nitrogen. What? Nitrogen. Very good. Nitrogen is the correct answer. Next, which metal is king of metal? Which metal is king of metals? Metals of king. It's Gold. very good. Gold is the correct answer. Next, which of the following metal is liquid at room temperature? Room temperature. Which metal is following metal is liquid at room temperature? Mercury. Yes, very good. Mercury is the correct answer now. This question completed. Next, last question to the group A. Listen from general knowledge questions. First question to the challenge mark. Which is India's largest island? Which is India's largest island? Nicobar Islands. Which is red planet? Which is the red planet? Red. Don't say the answers in the audience. Mars. If you know the answers, keep in your mind. Okay. Don't speak out. Yes, Mars is the correct answer. Next question goes to the warriors. What are the two major weapons used by Gandhi? What are the two major weapons used by Gandhi? Satyagraha, Ahimsa. Very good. Satyagraha and Ahimsa are the two weapons. Next. Who is known as father of mathematics? Albert Einstein. Archimedes. Archimedes is the correct answer, ma. Okay. Hey, wait. To the group. What is the hardest natural substance on earth? Hardest substance. Hardest natural substance on the earth. Lava. Wrong. Lava is the wrong answer, ma. Next question pass to the achievers. Iron. Next question pass to the warriors.
What is the hardest natural substance on the earth? Bedrock. Wrong. Next question goes to the Avengers. Diamond. Yes, diamond is the correct answer, ma'am. Okay, diamond is the hardest natural substance on the earth. It's very hard and precious also. Okay, next. Next. They got one more. Okay. Next. Who is the first Indian woman in space? Who is the first Indian woman in space? Space. Kalpana Chawla. Very good. Kalpana Chawla is the correct answer. Next. Which continent is called the darkest continent? Which continent is called the darkest continent? South Africa. Wrong. Next. Africa. Very good. Africa is the correct answer. Next. Okay. Next question. Last question to the group. Like madam. In which year did World War II end? ఎప్పుడు ఎండ్ అయింది అని అడుగుతున్నారు. World War II. In which year did World War II end? 1945. Yes, very good. 1945 is the correct answer, ma. Very good. So, third round completed. థర్డ్ రౌండ్ వచ్చేసి సైన్స్ అండ్ జీకే. సైన్స్ 3 క్వశ్చన్స్, జీకే 2 క్వశ్చన్స్. సో ఈచ్ గ్రూప్ 5 క్వశ్చన్స్. సో ఛాలెంజర్స్ got 7 points. Achievers got 10 points. Warriors got 8 points. Avengers got 11 points. 11 points. So, past questions, 2 questions, 1 question reduce 1 mark. 11 points. Next, ఈ రోజుల్లో కంప్యూటర్ అనేది చాలా అత్యంత ఆవశ్యకము. కంప్యూటర్ నాలెడ్జ్ మస్ట్ అండ్ షుడ్. ఎవరీ కంపెనీ, ఎవరీ ఆఫీస్, ఆర్గనైజేషన్స్ వీటన్ని దానిలో కంప్యూటర్ అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. కాబట్టి మీరందరూ కంప్యూటర్ నాలెడ్జ్ను కలిగి ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా. సో నాట్ ఓన్లీ స్కూల్ లెవెల్ బట్ హైయర్ స్టడీస్ ఆల్సో. చదువుతూ మీరు కంప్యూటర్లో కోర్సెస్ నేర్చుకోవాలి. దీనిలో 3 క్వశ్చన్స్ చూద్దాము. కంప్యూటర్లో కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి ఒక్కొక్కరు. సో ఫస్ట్ గ్రూప్ ఛాలెంజర్స్ గ్రూప్. నేమ్ 2 ఇన్పుట్ డివైజెస్. నేమ్ 2 ఇన్పుట్ డివైజెస్. ఇన్పుట్ Keyboard, mouse. keyboard. So is right answer. Input devices, keyboard, mouse. Name 2 output devices. Output devices. CPU monitor. Wrong answer. So pass the question. Name 2 output devices. Printer, speaker. Right answer. Printer, speaker.
Next question goes to Warriors. What is a monitor? What is a monitor? Monitor అంటే ఏమిటి? Twenty seconds. మనం ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఇస్తా సార్. We will give input, it will give output. Wrong answer. This question pass to the Avengers. What is a monitor? Monitor అంటే మీనింగ్ చెప్పాలా పూర్తి వాక్యంలో. మీకు ఆల్రెడీ నేర్పించారు కదా సార్ వాళ్ళు. This simple output device. This is hardware device. Wrong answer. Goes to challengers. Monitor is a output device. Output device. Is called Next. Next. What is a monitor? computer is an electronic device. Monitor is an electronic device. It is output. And it is output device. What is a monitor? An output device that displays information visually. Once again, monitor means an output device that displays information visually. ఇక్కడ మీనింగ్ అడిగినప్పుడు మీనింగ్ చెప్పాలా, కానీ ఇక్కడ డిఫైన్ అంటున్నాం కాబట్టి డిఫైన్ చెప్పాలి, నిర్వచనం చెప్పాలి. ఊరికే అవుట్పుట్ ఇన్పుట్ అంటే కాదు. నెక్స్ట్ వన్. వీళ్ళకి అడిగినప్పుడు కదా వాళ్ళకు ఒక పంట అందరికి జీవలేదు. నెక్స్ట్ వన్. Sir. Name a primary storage device. Name a primary storage device. RAM and ROM. Only one. RAM. RAM. Yes, right answer. Name a primary storage device. RAM. RAM. Next one. What is a keyboard used for? What is a keyboard used for? It is used for typing Typing data. data. Yes. To type data into the computer. So that my correct answer says. Next question.
What is a pen drive? Pen drive. Pen drive is stored some data. Pen drive is storage for some data. Pen drive is a used to some data. Storage to some data. Next discussion goes to the warriors. It is a storage device and it can store any data. స్టోరేజ్ డివైస్ అంటున్నారు కానీ దానికి ఇంకోటి ఉంది. Flash drive. నెక్స్ట్ వన్. It is a secondary memory. We can save some data storage in pen drive. Example, files, documents. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇక్కడ విషయం ఏంటంటే పోర్టబుల్ స్టోరేజ్ డివైస్. పోర్టబుల్ స్టోరేజ్ డివైస్. అందరు స్టోరేజ్ డివైస్ అంటారు. అది కాదు. పెన్ డ్రైవ్ ఈజ్ ఏ పోర్టబుల్ స్టోరేజ్ డివైస్. క్వశ్చన్ గోస్ టు warriors. Who is known as the father of the computer? Charles Babbage. So Charles Babbage is the right answer. Father of computer. Dharma? Next one. Name any two operating systems. Name any two operating systems. Hardware and software. And software. Wrong answer. Next. Mouse, keyboard. మౌస్ లు Keyboard. కీబోర్డ్. సార్ ఇక్కడ రెండే రాసినారు మీరు. ఇవి కూడా ఉన్నాయా? ఇవన్నీ Name any two operating systems. Windows, MacOS. Windows, MacOS operating systems. నెక్స్ట్ ఈ రౌండ్ లో వచ్చేసి అబ్రివేషన్స్. సార్ ఆగండి. ఫస్ట్ వన్ IAS. వాట్ ఇస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ ది IAS? Indian Administrative Service. రైట్ ఆన్సర్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. నెక్స్ట్ వన్ GST. Goods and services tax. Yes, right answer. Next one WHO. World Health Organization. Yes, right answer. WHO. Next one IPS. Indian Police Service. So Indian Police Service is the right answer. Next one IMF. International Monetary Fund. Yes, right answer. International Monetary Fund. Next one APSRTC. United State Transport
Road Transport Corporation. Yes, right answer. Andhra Pradesh State Road Transport Corporation. Next one, ISRO, ISRO. Indian Space Research. Indian Space Research Organization. Right answer. Next one, NASA, NASA. National Aeronautic Space Administration. National Aeronautic Space Agency. Space Administration. Agency का सर. BCCI. BCCI. Board Cricket Council of India. Board of Cricket Council of India. Next one, USSR. Union of Soviet Socialist Republic. Correct answer. Union of Soviet Socialist Republic. Next one, SEBC. Socially and educationally backward classes. Socially, economically backward classes. Next one. LIC. Life Insurance Corporation. Life Insurance Corporation. Babu, hello. Fourth round will be completed. బాబు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి ఏమి, కానీ సమయం అయితే ముగిసిపోయింది. ఇక్కడ హాస్టల్ విద్యార్థులందరూ వస్తారు కాబట్టి లాస్ట్ 1 month క్వశ్చన్ మాత్రమే అడుగుతాము. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ప్రతాప్ సార్ అడుగుతారు. So I can translate to English to. No, I will ask in Telugu. You can say. Okay. English to Telugu translations and Telugu to English translations. Okay. నీ డస్టర్ ఉందా? నీ డస్టర్ ఉందా? Do you have a duster? Do you have a duster? Do you have duster? Okay, correct answer. Next question. నువ్వు మేడం దగ్గరికి వెళ్ళు. దగ్గరికి వెళ్ళు. You can go to ma'am. Yes, you can go to ma'am. Very good, correct answer. Next question to the warriors. నేను బయటికి వెళ్ళవచ్చా? నేను బయటికి వెళ్ళవచ్చా? మా keep quiet మా. Students. మా along with me. నేను బయటికి వెళ్ళవచ్చా? Shall I go out? Shall I go
Okay, no problem. Correct answer. Next question. Yes. నీకు ఇష్టమైన టీచర్ ఎవరు? నీకు ఇష్టమైన టీచర్ ఎవరు? Who is your favorite teacher? Very good. Who is your favorite teacher? Correct answer, sir. Fifth roll completed, ma. Be quiet, wait. Wait. Who will win the game? Who will win the competition? Quiz competition, okay? Wait. Ma, keep fingers. Hello. Keep silent, all of you. Hey. చాలా బాగా ఈ క్విజ్ కాంపిటీషన్ అనేది 5 రౌండ్లలో ముగిసింది. దీంట్లో వచ్చేసి ఛాలెంజర్స్ గాట్ 41 మార్క్స్, అచీవర్స్ గాట్ 43 మార్క్స్, వారియర్స్ గాట్ 47 మార్క్స్, అవెంజర్స్ గాట్ 47 మార్క్స్. సో ఇక్కడ వచ్చేసి టై అయింది కాబట్టి వారియర్స్ అవెంజర్స్ కు సరి ఒక క్వశ్చన్ ఛాన్స్ ఇస్తాము. అది మన జీకేకి సంబంధించింది ఏముండదు. ఏమి కీప్ సైలెంట్. హలో మా ఫస్ట్ వారియర్ గ్రూప్ లిజన్ కేర్ఫుల్లీ. What is the period of non-cooperation movement? What is the period of non-cooperation movement? What is the period of non-cooperation movement? Yes, pause the question. Ma, say fastly. 1950. So this question answer two groups wrong చెప్పారు. 1922 22. Next another question. Next one. Who was the first woman Prime Minister of India? Indira Gandhi. చెప్పింది ఏంటంటే మామూలుగా జనరల్ క్వశ్చన్స్ అడుగుతామని చెప్పాము, కానీ వారియర్స్ గ్రూప్స్ డు నాట్ టెల్ ది ఆన్సర్. బట్ అనదర్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గివెన్ బిలో అవెంజర్స్. సో అవెంజర్స్ వచ్చేసి 49 మార్క్స్ గెటింగ్. దే ఆర్ విన్నర్స్. కమ్ ఆన్, విన్నర్స్.